శుభం భూయాత్ చిరంజీవులారా. మాతో ఎరుకగలిగినటువంటి నిజ భక్తులందరికీ కూడా బ్రహ్మాండాది నాయకుడైనటువంటి సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, లాస్యకర్త, పరమేశ్వరుడు, విశ్వనాథుడు, విశ్వైకనాథుడు, కాశీ విశ్వనాథుడు మిమ్మల్ని సదా కాపాడి రక్షించునుగాక. పరమానందము, పరమైశ్వర్యము, పరమ గుణగణాలు మీకు సొంతమగునుగాక. ఆశీర్వాదం. ఇప్పుడు మనకు శృంగార గౌరీమాత, సిద్ధమూలమైనటువంటి వినాయకుడు, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దండపాణిగా, విశ్వైకనాథుడు, విశ్వనాథుడు, ఇవన్నీ కూడా మనకు విగ్రహాలు అంటే దేవాలయమే మనకు దొరికిందన్నమాట. ఇప్పుడు కాశీకి సుస్వాగతం ఎరుకగలిగిన వారు. ఆ తర్వాత శృంగార గౌరి అమ్మ. శృంగార గౌరియే శాశ్వత గౌరి. ఫస్ట్ గౌరీ అంటే తెలుసుకుందాం. గౌరీ అంటే పరమాద్భుతమైనటువంటి శ్రీ సౌభాగ్యానికి, పసుపు కుంకుమ గాజులు మాంగళ్యానికి అత్యమూల్యమైనటువంటి దివ్యశక్తి. ఆలయం కరుణాలయం, ఆలయం భోజనాలయం, ఆలయం నిర్మలాలయం. నిర్మలమైనటువంటి ఆలయం తల్లి పొట్ట, కరుణాలయం తల్లి ఆశీర్వాదం, భోజనాలయం అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ అంటే సర్వశాస్త్రంతో కూడినటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటి సర్వ రుచులు కలిగినటువంటి భోజనాలయం. కాశీ లోపల అన్నపూర్ణేశ్వరి ఉంది. అంటే ప్రపంచానికి భిక్షం పెట్టేటువంటి దివ్యశక్తి. అర్థమైన కైలాసం నుంచి కాశీకి దిగి వచ్చినటువంటి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ భిక్షం ఇచ్చేది, పరమశివుడైనటువంటి విశ్వనాథుడు భిక్షం తీసుకునేటువంటి వాడు. అప్పుడు ఎవరు భిక్షగాళ్ళు కాకూడదు, ఎవరు భిక్షగాళ్ళు కారు. ఈశ్వరుడే భిక్షం అడిగేటప్పుడు మీరందరూ శ్రీమంతులా, మీరు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళ, మీరు దానకర్తల, ధర్మకర్తల, ఏ ట్రస్ట్ మెంబర్లను అవుతారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజులు, మంత్రులు, మహారాజులు అవుతారా? మీకే ప్రశ్న, మీకే జవాబు. అంటే ప్రపంచాన్ని కాచి పెంచి పోషించేటువంటిది శృంగారమాత, శృంగార గౌరి, శృంగారదేవి, సర్వశక్తిమయైనటువంటి లలితా పరభట్టారిక పరమేశ్వరి. అట్టి లలితాదేవిని అనుభవించేటువంటి వాడు విశ్వైకనాథుడు, విశ్వనాథుడు. వారికి కలిగినటువంటి సంతానమే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి. శివసుతులు, శివపుత్రులు, శక్తిసుతులు, శక్తిపుత్రులు అని చెప్పి ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు ప్రతీకయే త్రిశూలానికి అర్థమైన 3 మొనలు ఉంటుంది, 3 అంచులు ఉంటుంది. మళ్ళీ జుట్టు పీక్కోవద్దండి, ఏ శాస్త్రం ఏ గ్రంథం ఎక్కడుంది అని అనుకోవద్దండి. చెప్పిన మాటలు మాత్రం ఆలోచన చేసి జర్నం చేసుకోండి. అప్పుడు ఏ పండితుడైనా, ఏ పామరుడైనా, ఏ విద్యాబుద్ధివంతుడైనా, ఏ గురువైనా, ఏ శిష్యుడైనా, ఏ దేవుడైనా, ఏ భక్తుడైనా బాగుపడతారు. త్రిశూలధారిణి, ముండమాలిని, కాళికామాత శరణం శరణం మమ. కాశీ విశ్వనాథ కృపాకటాక్ష సిద్ధిస్తూ మీ భిక్షగాన్ని, మీ స్వామీజీని, మీ కాశీవాసిని సుధాకర్ స్వామి ఆశీర్వాదాలు అందుకోండి. భిక్షం పెట్టండి. 9343797339 నెంబర్కి భిక్షం పెట్టి ఆదుకోవచ్చు. 9343797339 నెంబర్కి భిక్షం పెట్టి ఆదుకోవచ్చు. ఏమేం భిక్షం పెట్టచ్చు? పైసలుగా పెట్టచ్చు, పైసరేతల పంపించవచ్చు. అంటే భోజనానికి సరిపడేటువంటి బియ్యము, పప్పులు, కూరగాయ పదార్థాలు మీరు ఏదైనా సరే తీసుకొని రావచ్చు. ఎందుకంటే మీరు ఏది తీసుకొచ్చినా ఇక్కడ ఉపయోగం అవుతుంది. ఎంతవరకు ఈ మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. భిక్షం అంటే అర్థమైన ఇప్పుడు నా ఛానల్కు భిక్షం పెట్టచ్చు. నా ఛానల్లో మీరు లైక్ కొట్టచ్చు, కామెంట్ పెట్టచ్చు, దీన్ని షేర్ చేసుకోవచ్చు. దీన్ని చూసిన తక్షణమే కొత్తగా ఉండేటువంటి వాడైతే సబ్స్క్రైబర్ కావాలి, పాతవాడైతే ఇంకొకరిని సబ్స్క్రైబర్ చెయ్యాలి. అంటే ఒక భక్తుడు ఇంకో భక్తుడిని చేర్చుకోవాలి. అంటే మంది వసుదైక కుటుంబం, భక్త కుటుంబం, భక్తి కుటుంబం, శక్తి కుటుంబం, విశ్వనాథ కుటుంబం, విశ్వైక కుటుంబం. నా కుటుంబంలో అంటే మన కుటుంబంలో చేరితే నా అనే మాట పోతుంది అనమాట. మన అనే మాట వస్తుంది. మనం మనది, మనం మనది మన కోసరం, మనం మనది మన కోసరం. మహేశ్వరి శక్తి ఉంటుంది అన్నమాట. మీకు శక్తి కావాలంటే అథవా మన కుటుంబంలో చేరాలి, మన కుటుంబంలో చేరాలి. మన కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఆయుస్సు, ఆరోగ్యం తప్పక లభించును, తప్పక లభించును, తప్పక లభించును. మనము మనది, మనకు, మన కోసరమే ప్రపంచం, మన కోసరమే ప్రపంచం. మనదే గవర్నమెంట్, మనదే గవర్నమెంట్, మనదే గవర్నమెంట్. మన గవర్నమెంట్కి యమధర్మరాజు, చిత్రగుప్తుడు చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళే సూపర్వైజర్లు, వాళ్ళే అకౌంటెంట్లు. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే. శుభం భూయత్త నాయనలారా.